మాతాకి జై. జై శ్రీరామ్. ప్రతి ఒక్క నా అన్న తమ్ముళ్ళకి నేను ఒక సూచన ఇస్తున్నాను. కొన్ని రోజుల ముందే మనం ఒక ఇంద్ర పార్క్లో ధర్నా చేసినాం. ఏం సబ్జెక్టు పైన? కేరళలో మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళకి టార్గెట్ చేసి అక్కడ నరుకుతున్నారు. ఆ కేరళ ముఖ్యమంత్రి మన హైదరాబాద్కి వస్తుండు. నిజాం కాలేజ్లో 19 మార్చ్ 2017 3 గంటలకి, అంటే సాయంత్రం 3 గంటలకి ఆయన ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఆ సభ ఎట్లా పెడతారు ఇవాళ మనం చూడాలి. అక్కడ మా హిందువులకి నరుకుతుండు, మా కార్యకర్తలకి నరుకుతుండు, అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధికారులు కూడా అక్కడ నరుకుతుండు ఆయన. అట్లాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణలో వస్తే మనం సైలెంట్ ఉండామా? లేదు. నేనైతే ఆ సభ ఎట్లా జరుగుతుంది నేను చూసుకుంటా. సిపిఎం సిపిఐ ఎవరైనా సభ పెడితే నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ సభలో ఆ హిందూకి సంపుతున్న అట్లాంటి ముఖ్యమంత్రి ఆ సభలో వస్తుంది కదా, అది నాకు నచ్చుతలే. అది నేను ఆపుతా. నేను తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, మన డీజీపీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది వార్నింగ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, అది మీ మర్జీ. ఆ సభని మీరు పర్మిషన్ ఇవ్వద్దు. ఒకవేళ ఆ సభకి మీరు పర్మిషన్ ఇస్తే అదే స్థానంలో నాకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి. నేను కూడా ఆయన పక్క ఒక సభ పెడతా. ధర్మాన్ని కానీ దేశాన్ని కానీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, నేను నా ధర్మ రక్షణ గురించి మాట్లాడతా. నేను నా హిందూ సమాజ రక్షణ గురించి మాట్లాడతా. మీరు కూడా నాకు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి. మీరు పర్మిషన్ ఇస్తారా లేదా? కానీ నేను ఒక సభ పెడతా. నేను ప్రతి ఒక్క హిందూ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 19 మార్చ్ సాయంత్రం 3 గంటలకి నిజాం కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఒక్క కార్యకర్త రావాలి, ప్రతి ఒక్క హిందూ అక్కడ రావాలి. ఆ సభ ఏ విధంగా జరుగుతుంది మనం చూద్దాం. ఆ సభని మనం ఆపుతాం. జై శ్రీరామ్.